ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చకచక మారిపోతున్నాయి. వరుసగా కీలకమైన కేసుల్లో సూత్రధారులు అనుకుంటున్న వాళ్ళని, కింగ్ పిన్స్ అనుకుంటున్న వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ఇవాళ మనం చూస్తే నిన్న లేట్ ఈవినింగ్లో లిక్కర్ స్కామ్లో అసలైన నిందితుడు, కీలక వ్యక్తి అనుకున్న రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్లో పట్టుకున్నారు. అతను విదేశాలకు పారిపోతాం అనుకుంటున్న టైంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సిట్ చెప్తోంది. అతని ద్వారా ఇప్పుడు చాలా కీలకమైన సమాచారం రావాల్సి ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అసలే కీలకమైన వ్యక్తి అని స్వయంగా విజయసాయిరెడ్డి వెల్లడించడం, మరోవైపు సిట్ దగ్గర అందుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఉండడంతో రాజ్ కసిరెడ్డి అరెస్టు కీలకం కాబోతోంది. తర్వాత రాజ్ కసిరెడ్డిని రాజ్తో పాటు మిథున్ రెడ్డిని విచారణ దర్యాప్తు చేసినట్లయితే దీని మూలాలు ఎక్కడుంటాయో అందరికీ తెలుసు. పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూలాలు ఎక్కడికి వెళ్తాయి, ఎవరు దీనికి బాధ్యులు కాబోతున్నారు అనేది ఒక కీలకమైన అంశం. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రకంపనలు కనపడుతూనే ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే పార్టీ నాయకుల మీటింగ్లోనో కాస్త ఫ్రస్ట్రేషను, శ్రీరంగ నీతులు చెప్పడం, లేకపోతే మళ్ళీ ఏదో చెప్పినట్టుగా మొత్తం నీతి, నిజాయితీ ఇట్లాంటి దిక్కుమాలిన కబుర్లన్నీ చెప్తుంటేనే అర్థమవుతుంది ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటనేది. సరే, అది ఒక పాయింట్. రెండవది జత్వానీ, ముంబై నటి జత్వానీ కేసులో జరిగిన అత్యంత అరాచకమైన పద్ధతి మనం చూసాం. ఆ అరాచకమైన పద్ధతిలో ఐపీఎస్ అధికారులు కూడా ఇరుక్కున్నారు. ఐపీఎస్ అధికారులే స్వయంగా నడిపించారు. అయితే ఈ కేసులో మొత్తం అంతా దగ్గరుండి నడిపించిన వ్యక్తిగా చెప్పబడిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు అంటారు. సీతారామాంజనేయులు సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులు కూడా సిట్ అధికారులు వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి హైదరాబాద్ అరెస్ట్ చేసి అమరావతి, విజయవాడ తీసుకెళ్లారు. మంగళగిరిలో అరెస్ట్ చేసి కొద్దిసేపట్లో ఆయన కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. రాజ్ కసిరెడ్డిని ఆల్రెడీ కోర్టుకు తీసుకెళ్లారు లిక్కర్ స్కామ్లో. పిఎస్ఆర్ ఆంజనేయుల్ని జత్వానీ కేసులో అరెస్ట్ చేసినా కూడా రఘురామ కృష్ణంరాజు 3rd డిగ్రీ కేసులో కూడా సీతారామాంజనేయులు పాత్ర ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇది అవగానే ఒకవేళ దీంట్లో ఏమన్నా ఆయనకు బెయిల్ వస్తే వెంటనే దాంట్లో పీటీ వారెంట్ వేసే అంశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. సీతారామాంజనేయులు చాలా ఆయన హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో సీతారామాంజనేయులు చెయ్యని చట్టాన్ని ధిక్కరించి చెయ్యని పని లేదు అనేది ఒకటి ఉంది. ఎందుకు అంతగా ఆయన జగన్మోహన్ రెడ్డికి దాసోహం అన్నాడు అనేది ఎవరు ఊహించని వ్యవహారం అది. సో దీని మీద అసలు ఇవాళ ఏం జరిగింది, ఈ అరెస్టులు కానీ, ఈ కోర్టుల్లో వెళ్ళబోతున్న పరిస్థితులు కానీ, ఎటు దారితీయబోతున్నాయి అనేది కానీ మనం ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ ఈవినింగ్. ఇవాళ డెవలప్మెంట్స్ ఏంటి? వెరీ గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో అత్యంత సంచలనం రేకెత్తించిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి కొద్దిసేపటి క్రితం ఆయన కోర్టులో ప్రవేశపెట్టారు. విజయవాడ 3rd AM కోర్టులో ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. ప్రాసిక్యూషన్ తరపున వాదనలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఆయన ప్రభుత్వోద్యోగి కాకపోవడంతో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఆయనకి ఎలా వర్తిస్తుంది అని చెప్పి కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదుల్ని. కానీ ఆయన పబ్లిక్ సర్వెంట్ కాకపోయినప్పటికీ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు అవినీతి చేసేందుకు ఈయన ప్రోత్సహించాడు. అబెట్మెంట్ టు కమిట్ టు కరప్షన్ అని చెప్పి కూడా ఆ ఒక వాదనని ప్రభుత్వ ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదులు చెప్పటమే కాకుండా దానికి సంబంధించిన కొన్ని కీలకమైన జడ్జిమెంట్లను కూడా తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఆ మెమో కాపీలను కూడా ఇస్తాము అని చెప్పి పేర్కొన్నారు. ఇక దీంతో పాటు ఈరోజు ఉదయం నుంచి కూడా, ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇందాక మధ్యాహ్నం 3 గంటల వరకు, మధ్యాహ్నంలో గంట లంచ్ బ్రేక్ మినహా మిగతా అంతా టైం కూడా రాజ్ కసిరెడ్డిని విచారణ చేశారు. ఈ విచారణలో కీలకమైన అంశాలు 2 మీరు ఇంతకు ముందు పేర్కొన్నట్టుగా కూడా ఇందులో ఎవరైతే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఉన్నాడో, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ సత్యప్రసాద్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. నేను ఐటీ సలహాదారుడుగా ఉంటే మీరు నన్ను మద్యం కేసు గురించి అడగటం ఏమిటి అని చెప్పి కూడా రాజ్ కసిరెడ్డి ఒకనొక సమయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీహరిని నిలదీసే పరిస్థితి వచ్చింది. వెంటనే ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్లు తీసి చూపించడంతో పాటు కాల్ డేటా కూడా తీసి చూపించారు. దీంతో ఒక్కసారిగా రాజ్ కసిరెడ్డి కంగు తిన్నట్టు తెలిసింది. అయితే తాను ఐటీ సలహాదారుడిగా, అదేవిధంగా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిగా నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను. కాల్ డేటాను చూపించి మీరు నేను నేరం చేశానంటే ఎలా అని ప్రశ్నించారు. కానీ
వాళ్ళు ఆ వాసుదేవరెడ్డి కానీ లేకపోతే సత్యప్రసాద్ కానీ ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా తీసి చూపించేటప్పటికి రాజరికసిరెడ్డి కొన్ని అంశాలని అంగీకరించినట్టు తెలిసింది. అయితే ఈ మొత్తంగా కూడా ఇవాళ జరిగిన ఈ విచారణ రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మధ్యలో ఒక గంట బ్రేక్ మినహా జరిగిన విచారణ అంతా కూడా కమిషన్లు ఒక్కో నెలలో ఒక్కొక్క డిస్టిలరీకి ఎక్కువ మద్యం ఆర్డర్లు వచ్చాయి. ఎందుకు ఇలా మద్యం ఆర్డర్లు వచ్చినాయి? ఈ ఆర్డర్లన్నీ కూడా మీరిచ్చారు అని చెప్పి వాసుదేవరెడ్డి అండ్ సత్యప్రసాద్ చెప్పారు. కాబట్టి ఈ కమిషన్లు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అనేది కూడా ప్రధానమైన అంశంగా ఆయన్ని వాళ్ళు టార్గెట్ చేసి ప్రశ్నించారు. ఆయన పూర్తి స్థాయిలో సమాధానం చెప్పకపోవడంతో స్టేట్మెంట్లన్నీ తీసుకువెళ్లి ముందు పెట్టడంతో ఒక టైంలో ఆయన కొద్దిగా ఫంక్ అయినట్టు తెలిసింది. దీంతో మళ్లీ విచారణ కోసం కస్టడీ పిటిషన్ వేస్తామని కూడా పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతుంది. ఇది రాజకసిరెడ్డికి సంబంధించి ఇప్పుడు ప్రాసిక్యూషన్ తరపున వాదనలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళా ఇటు రాజకసిరెడ్డి వైపు నుంచి కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన లాయర్లతో పాటు ఇక్కడ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి కూడా ఆయన తరపు వాదనలు వినిపించేందుకు వచ్చారు. ఇక వైసీపీ ఆస్థాన లాయర్లే రాజకసిరెడ్డికి వాదిస్తున్నారని అని అనుకోవచ్చు కదా? అంటే పార్టీ ఇష్యూగానే పార్టీ టేకప్ చేసింది అనుకోవచ్చు కదా? కంపల్సరీ 100% యు ఆర్ కరెక్ట్. పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు దుష్యంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా రాజకసిరెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీకు తెలుసు పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా అయ్యారు. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా కూడా ఉన్నారు. అంటే వైసీపీ తరఫున లాయర్లే రాజకసిరెడ్డి తరఫున వాదిస్తున్నారు అనేది ఇట్ ఈజ్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇక జిత్వానీ కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు పిఎస్ఆర్ ఇంకొక ప్రశ్న రామారావు, ఇప్పుడు ఈ అత్యంత సన్నిహితుడు ఎవరు రాజకసిరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా చెప్పబడుతున్న ఈ బల్లం సుధీర్ ఎవరు? ఇతని ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఈ బల్లం సుధీర్ అనే అతనే అంటే మీకు దీంట్లో ఒక సింపుల్ గా చెప్పాలంటే ఈ కమిషన్ల మొత్తం వ్యవహారంలో కూడా 8 లింకులు ఉన్నాయి. అంటే ఒక చైన్ లాగా, అంటే ఒకళ్ళని పట్టుకుంటే ఇంకొకళ్ళు చెప్పినా కూడా ఇదంతా కూడా డబ్బుల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ ఒకళ్ళు ఇచ్చింది ఇంకొకళ్ళకి తెలియకుండా చేసుకుంటూ వచ్చారు. ఈ మొత్తం 8 లింకుల్లో ఒక లింకు బల్లం సుధీర్. ఈ బల్లం సుధీర్ అనే అతను నెక్స్ట్ టు రాజకసిరెడ్డి ఉన్నాడు. అందుకోసం అని చెప్పి ఈ సుధీర్ పాత్ర అనేది ఈరోజు ప్రధానంగా తెరపైకి వచ్చింది. దీంతో పాటు సుధీర్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని కూడా అక్కడ నడుపుతున్నాడు అనేది కూడా ప్రధానమైన ఆరోపణగా ఉంది. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి 2019 నుంచి 2024 వరకు ఈడీ క్రియేషన్స్ కానీ లేకపోతే ఆరిటా హాస్పిటల్ కానీ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో కానీ మనీ ఫ్లోట్ అంటే పెట్టుబడులు ఎక్కువగా వచ్చినాయి. ఈ పెట్టుబడులు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఈ పెట్టుబడుల వెనక రాజకసిరెడ్డి ఉన్నాడా లేక దాని వెనక పైన ఫస్ట్ లింక్ ఎవరైతే ఉన్నారో మనం అనుకుంటున్నారో ఈ మూలాలు ఎక్కడ తగులుతాయని అనుకుంటున్నారో వాళ్ళు ఉన్నారా అనేది కూడా సుధీర్ని బల్లం సుధీర్ని పట్టుకుంటే తెలిసిపోతుంది అనేది ఈ రోజు విచారణలో ఒక నిర్ణయంగా ఉంది. అందువల్ల బల్లం సుధీర్ కోసం కూడా వేట కొనసాగటం ప్రారంభమైంది. సిట్ టీమ్స్ ని ప్రత్యేకంగా హైదరాబాద్ పంపించారు. ఎప్పుడైతే ఈ రోజు రాజకసిరెడ్డి బల్లం సుధీర్ పేరును మెన్షన్ చేశారో వెంటనే టీమ్స్ హైదరాబాద్ వెళ్ళినాయి. ఎందుకంటే కొన్ని కంపెనీల్లో అన్యూజువల్ ఫ్లోట్ ఆఫ్ ది మనీ ఫ్లోట్ అయింది అని అంటే ఎక్కడి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటనేది కూడా ప్రధానమైన ప్రశ్నగా ఉంది. అందువల్లనే బల్లం సుధీర్ పేరు బయటకు వచ్చింది. దాంతో పాటు చాణక్య అతని పేరు కూడా బయటకు వచ్చింది. మొన్న విజయసాయిరెడ్డి కూడా మొత్తం 5 పేర్లు చెప్పాడు. ఫైజన్ అని, చాణక్య అని వీళ్ళందరి పేర్లు కూడా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళందరినీ కూడా రౌండప్ చేసేందుకు సిట్ ప్రయత్నిస్తుంది. నిన్న తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా టెక్నికల్ డేటా అదేవిధంగా డిజిటల్ డేటాలో ఎక్స్పర్ట్ అయిన సిట్ అధిపతి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు మొత్తానికి ఎట్టకేలకు కూడా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి వేరే పేరు మీద విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లి పోలీసులు వచ్చారని తెలుసుకుని ఎయిర్పోర్ట్ లోపలే ఉన్నారు. లోపలికి వెళ్లి కూడా బయటికి తీసుకొని వచ్చారు రాజకసిరెడ్డిని. రైట్. ఇక మన జత్వాని కేసుకు వస్తే వాట్ అబౌట్ పిఎస్ఆర్ ఆంజనేయులు కేసు? ఆయన్ని ప్రొడ్యూస్ చేశారు ఆ కోర్టులో, ఏం జరగబోతోంది? పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు వెంకటకృష్ణ. ప్రస్తుతం ఆయన విజయవాడ తులసీనగర్లో ఉన్న సిఐడి రీజనల్ ఆఫీసులో ఆయన్ని ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నమే ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. దాదాపుగా 1:30-2 గంటల ప్రాంతంలో ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. లంచ్ అయిన తర్వాత ఆయన్ని ప్రశ్నలు వేయటం ప్రారంభించారు. అయితే ఇంటెలిజెన్స్ బాస్గా తాను చాలా మందితో మాట్లాడతాను అని, తనకు అసలు ఈ కేసుతో సంబంధం ఏంటి అని చెప్పి ఆయన మళ్ళీ ఎదురు ప్రశ్నించారు. కానీ
ఎక్కడో ఒక చోట ఎక్కడో ఏదో ఒక ఆధారాన్ని ఎవరో ఒకళ్ళు వదిలిపెడతారు అనేది మనకి ఈ క్రైమ్లో ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తూ ఉంటుంది. అదే పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో కూడా జరిగింది. విశాల్ గున్ని అని అప్పటి విజయవాడ డీసీపీగా ఉన్న విశాల్ గున్ని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, కన్ఫెషన్ స్టేట్మెంట్. ఏంటంటే నన్ను విజయవాడ డీసీపీగా ఉన్న తన్ని విశాఖ డీసీపీగా ట్రాన్స్ఫర్ చేశారు, నేను రిలీవ్ అవుతానంటే పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓలో కూర్చొని, అప్పటి సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చొని నన్ను పిలిపించారు. పిలిపించి నువ్వు ఈ టాస్క్ పూర్తి చేయాలి, ముంబై నటి జిత్వానీని ఇక్కడికి తీసుకురావాలి, ఈ టాస్క్ పూర్తి చేస్తే నిన్ను రిలీవ్ చేసి వైజాగ్ డీసీపీగా పంపిస్తామని చెప్పారు అని స్టేట్మెంట్ ఇవ్వటమే కాకుండా తనకి 2 రోజుల ముందే విజయవాడ సిపి, అప్పటి సిపి కాంతి రాణా తాత కార్యాలయం నుంచి వాళ్ళ సీసీ నాకు ఆ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించారు అని కూడా చెప్పారు. దీంతో పాటు ముంబైలో ఉండే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తో పిఎస్ఆర్ ఆంజనేయులు మాట్లాడిన కాల్ డేటా మొత్తం కూడా సిఐడి అధికారులు సేకరించారు. ఆ కాల్ డేటాతో పాటు విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ రెండింటినీ కూడా ఆయన ముందు పెట్టి మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మీరు సీఎంఓకి ఎందుకు పిలిపించాల్సి వచ్చింది, సీఎంఓకు మీరు పిలిపించారు అనంటే మీకు పైన ఎవరు ఆదేశాలు ఇస్తే మీరు అతన్ని సీఎంఓకు పిలిపించారని కూడా ప్రశ్నించారు. దీంతోనే తన కాల్ డేటా మొత్తం కూడా ఆయన కూడా చూసుకొని నాకు ఇవన్నీ గుర్తులేవని ఒకసారి, అదేవిధంగా తాను విశాల్ గున్నీని పిలిపించింది నిజమేనని ఇంకోసారి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే విశాల్ గున్నీని మీరు పిలిపించారు అనంటే మీకు ఈ టాస్క్ ఎవరు అప్పచెప్పారు? ముంబైలో ఉండే ఒక ఇండస్ట్రియలిస్ట్ని సేవ్ చేసేందుకే మీరు ఇతన్ని జిత్వానీని ఆమె ఫాదర్ని తీసుకొచ్చారు అని చెప్పి జిత్వానీ స్వయంగా 2/2/2024 అంటే ఫిబ్రవరి 2, 2024 ఇచ్చిన కంప్లైంట్లో లాస్ట్ పేరాలో పేర్కొంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి కూడా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో అడుగుతున్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే మెన్షన్ చేయబోతూ ఉన్నారు. ఇంకా ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇంకోటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు మరో 2 ఐపీఎస్ ఉన్నారు కదా, విశాల్ గున్ని అండ్ కాంతి రాణా టాటా. వాళ్ళ పరిస్థితి ఏంటి? దే ఆర్ అండర్ సస్పెన్షన్, రైట్? కానీ దర్యాప్తులో వాళ్ళ పరిస్థితి ఏంటి? విశాల్ గున్ని అండ్ కాంతి రాణా టాటా డీసీపీ అండ్ సిపి వీళ్ళిద్దరికీ కూడా హైకోర్టు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. పైగా ఈయన క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కాంతి రాణా టాటా. అందువల్ల ఈయనేమో ఆల్రెడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు, విశాల్ గున్ని. అందువల్ల వీళ్ళిద్దరినీ కూడా గతంలో ఒకసారి 2-3 సార్లు విచారణకు పిలిపించారు. ఆ విచారణకు పిలిపించిన సమయంలోనే విశాల్ గున్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నన్ను పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిపిస్తేనే ఆయన సూపర్విజన్లోనే నేను ఇదంతా చేశాను అని చెప్పారు. అదేవిధంగా విజయవాడ సిపి కాంతి రాణా టాటా ప్రతి నిమిషం కూడా సూపర్వైజ్ చేశారు అని చెప్పి జిత్వానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడంతో అది కూడా నిజమేను అని చెప్పి విశాల్ గున్ని అంగీకరించినట్టుగా కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. ఎప్పుడైతే కాంతి రాణా టాటా హైకోర్టులో తన ఈ కేసు కొట్టివేయాలి అని చెప్పి క్వాష్ పిటిషన్ వేశారో, క్వాష్ పిటిషన్ వేసిన సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్ వెళ్లి ఈ నెలాఖరులోపు కూడా ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేయబోతున్నామని, అందువల్ల క్వాష్ పిటిషన్ మీద విచారణపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వాళ్ళిద్దరిని కూడా విచారణకు పిలిపించి వాళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే ఇప్పుడు సీతారామాంజనేయుల మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ప్రసాద్ ప్రశ్నలు అడుగుతున్నారు. వెంకటకృష్ణ. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. రాజు కసిరెడ్డిది ఏమవబోతుంది కోర్టులో అనేది మరికొద్ది నిమిషాల్లోనే మనకు తెలిసే అవకాశం ఉంది. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి కూడా చాలా చర్చ నడుస్తోంది, విచారణ జరుగుతోంది, పోలీసులు విచారణ చేస్తున్నారు. తర్వాత ఆయన ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, ఆ తర్వాత ఆయన మరి బెయిల్ కోసం ట్రై చేస్తే కోర్టు బెయిల్ ఇస్తుందా, బెయిల్ ఇస్తే పోలీసుల స్టెప్ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయుల హయాంలో అన్ని ఉల్లంఘనలే, చట్ట ఉల్లంఘనలతోనే ఆయన 5 ఏళ్ల ఇది జరిగింది. సో ఏం జరగబోతోంది అనేది, తర్వాత సీతారామాంజనేయులకి రఘురామకృష్ణరాజు గారి 3rd డిగ్రీ కేసులో కూడా ఆయన ప్రమేయం ఉందని ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, తర్వాత ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు, వీటన్నిటికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిఏసీ మీటింగ్, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, దాన్ని ఇంకేదైనా కమిటీ అనుకోవచ్చేమో. సో ఎనీవే ఆ కమిటీ మీటింగ్లో వ్యక్తం చేసిన ఫ్రస్ట్రేషను, అభిప్రాయాలు అవన్నీ కలిపి మనం రఘురామరాజు గారితో మాట్లాడదాం లైవ్లో. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు కీలకంగా రోజు రోజుకి మారిపోతున్నాయి. పర్టికులర్గా గడిచిన వారం రోజులుగా పోలీసులు చాలా దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి లిక్కర్ స్కామ్ దర్యాప్తు, అలాగే
జత్వాని కేసులో ఇవాళ కీలకమైన అధికారి సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయుల్ని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ విచారణ నడుస్తోంది. సో ఈ సీతారామాంజనేయులకు సంబంధించిన వ్యవహారం చూస్తే చాలా కేసుల్లో చాలా అక్రమంగా చట్ట విరుద్ధంగా కేసులు పెట్టారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఈయన ప్రథముడు. పైగా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా వ్యవహరించిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తలలో నాలుగులాగా ఉండి అన్నీ ఆయనే సమన్వయం చేసిన వ్యక్తి కాబట్టి ఇది నడుస్తోంది. సో ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి టీడీపీ ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం అండి. నమస్తే వికే గారు. రఘురామరాజు గారు, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ని మీరు ఎలా ఫోర్కాస్ట్ చేస్తున్నారు? అంటే డెఫినెట్గా అరెస్ట్ ఎనీ మూమెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాము. అఫ్ కోర్స్ అది కొన్ని నెలలుగా అనుకుంటున్నాం. అది ఈరోజు ఉదయం సడన్గా టీవీలో చూసేటప్పటికి ముందు మీ ఛానల్లోనే చూసా. అప్పుడు అదే వాచ్ చేస్తూ ఉంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే. కాకపోతే అది ముందు అరెస్ట్ చూసిన వెంటనే నా కేసులోనా అని అనుకున్నా, కానీ ఇంకా సునీల్ని టచ్ చేయకుండా, నా కేసులో 1ని టచ్ చేయకుండా సరే 2కి ఎందుకు వెళ్తారులే అని చూసిన తర్వాత తెలిసింది అది జత్వానీ కేసు అని. ఎనీ కేసు ఏదైనా 2 కేసుల్లో కూడా మోరార్లెస్ జత్వానీని తల్లిదండ్రుల్ని కూడా అది హింసించారు దారుణంగా, దొంగ కేసులు పెట్టి. అలాగే ఇది నా విషయం కూడా మోరార్లెస్ అక్కడ స్త్రీలింగం పుంలింగం తేడా తప్ప అదే పోలీసులు అదే రామాంజనేయులు. కాకపోతే అక్కడ సునీల్ లేడు, ఉండుంటే ఇంకా దరిద్రంగా ఉండేది అక్కడ. నా దాంట్లో సునీల్ ఉన్నాడు. రెస్ట్ ఆర్ ఆల్ సేమ్. సీతారామాంజనేయులు వెరీ హ్యాపీ. ఈ జత్వానీ కేసులో సీతారామాంజనేయులు చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే అప్పుడు ఆయన విశాల్ గున్ని ఆయనే చెప్పాడు, మా పైన అధికారి చెప్పిన దాని ప్రకారం మేము అన్ని చేసామని ఆయన కన్ఫెషన్ కూడా ఇచ్చాడు కదా. సో ఇప్పుడు సీతారామాంజనేయులు పరిస్థితి ఎలా ఉంటుంది జత్వానీ కేసులో? అంటే నాకు తెలిసి ఐ డోంట్ థింక్ నెక్స్ట్ 3 నెలల వరకు ఆయనకి కారాగార వాసం అయితే ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ బిగ్గర్ కేస్. ఇంకా నిన్న ఇవాళ పేపర్లో వచ్చింది కదా, రాజ్ కసిరెడ్డి తనకు కూడా కొంతమంది పోలీస్ ఆఫీసరు, సీనియర్ ఆఫీసరు, అదే కసిరెడ్డి సీనియర్ ఆఫీసర్ ఎవరో కంటిన్యూస్గా గైడ్ చేస్తున్నారని చెప్పి కూడా వచ్చింది. బహుశా అందులో ఆ సీనియర్ ఆఫీసరు అయితే ఈయన అవ్వచ్చు రామాంజనేయులు, లేదంటే సునీల్ కుమార్ అవ్వచ్చు. వీళ్ళిద్దరికీ అంతటి శక్తి సామర్థ్యాలు, శక్తి ఆసక్తి 2 ఉన్న సస్పెండెడ్ హీరోస్ అయితే వీళ్ళే. మరి అది కూడా మరి వీళ్ళిద్దరిలో ఎవరో త్వరలో తెలుస్తుంది. ఆ హింట్ ఇచ్చింది. ఎందుకంటే సస్పెండ్ చేసి ఊర్లో ఉండరా బాబు అంటే వీళ్ళిద్దరూ హైదరాబాద్లోనే ఉంటారు. ఒక ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు, ఇంకొక అతను గోల్ఫ్ ఫోర్స్లో ఉంటాడు, దర్జాగా తిరుగుతూ ఉంటాడు, ట్వీట్లు పెడుతూ ఉంటాడు, ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉంటాడు, నన్ను టచ్ చేస్తే అది ఇది అని అంటూ ఉంటాడు. సో ఇద్దరే. నేను ఇతనితో పాటు మేబీ త్వరలో అతని అరెస్ట్ కూడా ఉంటుంది అని భావిస్తున్నా. ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ నాకు కొంతమంది ఫోన్ చేశారు వెంకటకృష్ణ గారు. అంటే వాళ్ళేమి తప్పుగా మాట్లాడలేదు. వాళ్ళు నాకు ఎప్పటి నుంచో స్నేహితులే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. ఇతని అరెస్ట్ని మేము తప్పట్టమండి, కానీ మరి వేరే ఏ బలం చూసుకుని ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని ఇంతకంటే అరాచకాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా మా సామాజిక వర్గం వాళ్ళని ముందు అరెస్ట్ చేయటం అంత న్యాయం కాదేమో అని చెప్పి చాలా మర్యాదగానే నాతో మాట్లాడటం జరిగింది. లేదంటే ఏదన్నా ఒక 2-3 రోజులు అటు ఇటు అవుతుంది తప్ప ముఖ్యమంత్రి గారు భయపడే ముఖ్యమంత్రి అయితే ఇన్ని అరెస్టులు, ఎన్ని మద్యం కుంభకోణం పూర్తిగా బయటికి లాగటాలు ఏమి జరుగుండేవి కాదు. సో డెఫినెట్గా
మీరు ఆగండి, మీకు ప్రస్తుతం మీరు కాస్త చింతలో ఉన్న భావన కాస్త రీజన్ ఉంటే ఉండుండొచ్చు. బట్ అదంతా మీరు లేనిపోని అనుమానం పెట్టుకున్నారు. న్యాయం అందరికీ న్యాయమే, అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే. వెంకటకృష్ణ గారు అంటే సీతారామాంజనేయులు గారిని మీ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు అదేంటి అసలు కీలకమైన వ్యక్తి సునీల్ కుమార్ కదా, అతను వదిలేసి ఇతను పట్టుకొచ్చారు అని అంటే ఓకే, అది కొంత వాళ్ళు అనడానికి వాళ్ళకి ఇది అర్హత లేకపోతే బాగా ఉన్నది అనుకోవచ్చు. బట్ వీళ్ళు ఇనిషియల్ గా అరెస్ట్ చేసింది అయితే జత్వానీ కేసులో కదా, జత్వానీ కేసులో సునీల్ కుమార్ లేడు కదా, కాబట్టి ఈయనే కీలకమైన వ్యక్తి కదా, అందుకని ఈయన పట్టుకొచ్చుంటారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సీతారామాంజనేయులు గనక ఒకవేళ బెయిల్ వస్తే ఆయన ఊరుకోడు కదా, బెయిల్ కోసం ట్రై చేశారు. ఆల్రెడీ వైసీపీ ఆస్థాన లాయర్లు రంగంలో దిగారంట గత ప్రభుత్వంలో. మీ ఫ్రెండ్ రంగంలో దిగాడంట. మరి సుధా దిగాడు సుధా. సో ఇవి దిగారు, ఖచ్చితంగా బెయిల్ రాదు. వీళ్ళు రంగంలోకి దిగారు అని అంటే ఒకవేళ సీతారామాంజనేయులకి ఒకవేళ బెయిల్ వచ్చిందని అనుకోండి, మీ కేసులో పీటీ వారెంట్ వేసే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. అలాంటి అవకాశం ఉండొచ్చు అంటారా? అంటే నా కేసులో ముందు సునీల్ వేసిన తర్వాత ఇతను వేయాల్సి వస్తుందండి. ఎందుకంటే స్కీమ్ రచనలో సలీం జావేద్ లాగా ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత యాక్షన్లో సునీల్ ఉన్నాడు. సో అంచేత డ్యూయల్ రోల్ చేసింది ఇక్కడ పివి సునీల్ కుమార్ అయితే, ఆ స్క్రిప్ట్లో సహకారం అందించి ఎలా చేయాలి, ఎలా తీసుకురావాలి, ఇలాంటి స్క్రిప్ట్ సహకారం అంతా రామాంజనేయులు అందించడం జరిగింది. సో డ్యూయల్ రోల్ చేసిన వాడిని ముందు అరెస్ట్ చేయకుండా స్క్రిప్ట్ వర్కర్ని చేయలేమో అని అనుకుంటున్నా. అసలు మిమ్మల్ని హైదరాబాద్ నుంచి ఎత్తుకెళ్ళి సునీల్ కుమార్ని పిలవపోతాం ఏంటండి. ఓకే, మీ కేసు అయితే అది A1 A2 అట్లా రావాల్సిందే, నో డౌట్. కాకపోతే పోలీసులు ఒక్కొక్కసారి స్ట్రాటజీగా కింద నుంచి పైకి వెళ్తా ఉంటారు కదా, అది కూడా ఉంటుంది కదా. అట్లా అనుకుంటే ఇప్పుడు చాలా కేసులు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలే, ఇంకా కింద నుంచి వెళ్తున్నారు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి ఇట్లా వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ వ్యూహం ఏదో వాళ్ళకు ఉంటుంది కదా, కేసు ఎస్టాబ్లిష్ చేయాలంటే. ఓకే, ఎనీవే ఇక్కడ నేను మిమ్మల్ని హైదరాబాద్ నుంచి మీ పుట్టినరోజు నాడు మే 14వ తేదీ నాడు మిమ్మల్ని ఎత్తుకుపోయి అంత ఇది చేసిన ఆ మొత్తం ఇష్యూలో ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల రోల్ ఏంటి? మీకున్న అనుమానం కానీ మీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కానీ? అంటే అనుమానమే కాదు, నాకున్న సమగ్ర సమాచారం క్లియర్గా ఈ స్క్రిప్ట్ ఎలాగా ప్లాన్ చేయాలి, ఎలా తీసుకురావాలి, ఏ కేసు పెట్టి, ఎందుకంటే 7 సంవత్సరాల లోపు అయితే అతనికి ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. సో కాబట్టి పకడ్బందీగా చేయాలి అంటే అదేదో ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన కేసుని మళ్ళీ బయటికి తీసి ఏది ఆ పర్టికులర్ రూల్ని, దేశద్రోహం, రాజద్రోహం 124A తీసుకొచ్చి ఆ టెర్రరిస్టులు దేశాన్ని కూల్చివేయటానికో లేదంటే బాంబింగ్లు చేసి కల్లోరాలు సృష్టించే కుట్రలు చేస్తారు చూసారా? అవును, మొన్న ఏమన్నా పట్టుకొచ్చారు బయట దేశం నుంచి. అలాంటి వాళ్ళ మీద పెట్టి కేసు మీ మీద నా మీద పెట్టారు. అలాంటి కేసు. అవును, ఇది ఇలాగే మాట్లాడుకునే వాళ్ళు మనం అన్యాయాల గురించి ఆ కేసు పెట్టేశాడు. ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు, నక్కలు నీతి వాక్యం పలికినట్టు ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి గారు అసలు ఏమవుతుందో ఈ రాష్ట్రం నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. చాలా బాధపడిపోతున్నాడు ఆయన. మరి అర్థం కాకపోవడానికి ఉంది. ఇప్పుడు ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు కనీసం ఆయన ఏంటి ఈ అరెస్టులు ఏంటి, నా పార్టీ ఎంపీని అరెస్ట్ చేస్తారా, సరే చేయించింది అతనైనా కనీసం మాట వరుసకి మా పార్టీ ఎంపీని ఇలా అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుంటే ఇప్పుడు ఈ కహానీ కిస్మత్కి ఎంతో కొంత అర్థం ఉండేది. ఎందుకంటే ఎటువంటి వాడైనా సరే కొంతమంది ఉంటారు ఏం చెప్పినా నమ్మేసేవాళ్ళు, వాళ్ళైనా నమ్మి ఉండేవారు. అప్పుడేమో చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందని చెప్పి చట్టాన్ని చట్టం అని మళ్ళీ ఇలా రకరకాలుగా మాట్లాడి మరి ఇప్పుడు సడన్ గా ఆయనకి ఇంత బాధ ఎందుకు వచ్చింది అనేది అర్థం కావట్లా. ఒక మాట ఇవాళ మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నారు, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్ట్ చేయడం పరాకాష్ఠకు నిదర్శనం అంట. ఎందుకు ఆంజనేయుల విషయంలో ఆయన ఇంతగా స్పందించాడు?
అంటే సిట్టింగ్ ఎంపీని తీసుకెళ్ళి అదే మరి సిట్టింగ్ ఎంపీని తీసుకెళ్ళి చితక్కొట్టేస్తే కానీ అతను సానుభూతి పలకకపోగా అతనే చేయించాడు కాబట్టి అతను పలకలేడు, అడ్డంగా బుక్ అయ్యాడు, అప్పుడే మోరల్గా దొరికేశాడు అక్కడ. అండ్ నా కాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని కొంతమందిని ఏదో పదవులు లాస్ట్ చూపి కొంతమందిని నువ్వు ఇలా మాట్లాడకపోతే కుదరదని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ నా కులం వాళ్ళతో సరే మా కులంలో కూడా సిగ్గు లేకుండా నన్ను తిట్టారనుకోండి, మా వాళ్ళని తిట్టాలి, వాళ్ళు ఎదవలే, బట్ వాళ్ళతో తిట్టించి ఇంత చేసి ఇవాళ ఏంటి ఈ వాపోటాలేంటి? ఇప్పుడు ఎటువంటి కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా ఆఖరి నిమిషంలో 35 పేరుగా వేసి చంద్రబాబు నాయుడు గారిని 37 మరి అంత అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని ఏమీ చెప్పబెట్టకుండా ఎత్తుకొచ్చి అప్పుడేమైంది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్పడా సస్పెన్షన్లో ఉన్న సీతారామాంజనేయులు? మరి ఎందుకు ఇంత బాధపడుతున్నాడు ఈయన నాకు అర్థం కాదు. బాగా మీరు కాదు రాజు గారు, ఇక్కడే ఒక పాయింట్ ఉంది. మీరు దాన్ని బాధ అనుకుంటున్నారా, గుండెపోటు వస్తుందేమో, మీరు బాధ అనుకుంటున్నారా భయం అనుకుంటున్నారా అనే దానికి అది భయమా బాధ నాకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది ఆయన వాళ్ళు మాట్లాడిన దాంట్లో, చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారు అని ఆయన అన్నాడు. అంటే అది ఆయన ఉద్దేశించుకుని అన్నట్టే కదా, ఒక భయం మొదలైనట్టుంది, నన్ను ఇరికించడానికి ఇవన్నీ సృష్టిస్తున్నారనే ఒక భయం మొదలై. రఘురామరాజు గారు, ఇది ఎందుకు బాధపడుతున్నాడు అన్నారు, అది బాధ భయమా? ఇప్పుడు నేను చదివిన సెంటెన్స్ ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారు అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అది డెఫినెట్గా భయంతో కూడిన బాధే, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదండి. ఎందుకంటే అల్టిమేట్గా ఆయన ఏదో ఒక పర్పస్ కోసం ఈ క్రతువుని నిర్వహించమని చెప్పి ఋత్విక్కుగా మరి సీతారామాంజనేయుల్ని నియమించాడు. మరి ఇంకేముంది, ఇప్పుడు ఆయన కూడా డీజీపీ రేసులో ఇది చేస్తే డీజీపీ ఇస్తారు అన్న భ్రమలో మరి ఆయన కొంచెం అతి చొరవ తీసుకుని ముందుకెళ్ళి మరి ఆ జత్వాని మీద ఆ రకంగా ఏదో మరి చాలా రకాలుగా కూడా ఇంకా చాలా మంది మీద ఇప్పుడు అవును అదే డెఫినెట్గా అది అంటే మరి వీళ్ళు అతను సరే అతనే చెప్తాడు, పయ్యోడే చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు, చెప్పినంత మాత్రాన వీళ్ళు ఐపీఎస్ మరి వీళ్ళు ఎంతో కష్టపడి పరీక్ష పాస్ అయ్యి వచ్చారు. మరి ఈ రకంగా మరి గతంలో సరే సునీల్ కుమార్ అంటే ముందు నుంచి ఎప్పుడు డర్టీ నేమే ఉందనుకోండి, రామాంజనేయులకి ఈ సీతారామాంజనేయులకి మరి గతంలో కర్నూలులో చేసినప్పుడు ఈస్ టాస్క్ మాస్టర్ అని మరొకప్పుడు మంచి పేరే ఉండేది. మరి డీజీపీ అవ్వనేమో అన్న ఆందోళనలో మరి ఇటువంటి వ్యక్తికి మరి చేయకూడని పనులు చేస్తే అంటే ఒక ఐఏఎస్కి చీఫ్ సెక్రటరీ ఐపీఎస్కి డీజీపీ అవ్వాలని కోరుకుంటుంది కదా, ఆ కోరిక తీర్చుకునే పనిలో మరి ఇలాగా చేయకూడని పనులన్నీ మరి అతను చేయటం దారుణం. ఆ కేసులో నా కేసులో ఎందుకంటే నాకు కూడా అతనికంటే అప్పుడు సీనియర్ ఆఫీసర్ కూడా అడిగితే నీకు చెప్పకుండా చేయమన్నారని చెప్పి చెప్పినట్టుగా కూడా నాకు తెలిసింది. స్పెసిఫిక్గా ఆ పై అధికారి నాకు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి, నువ్వు రఘు క్లోజ్ కాబట్టి నీకు ఎవరికి తెలియకుండానే ఇది చేయమన్నారని చెప్పి అతనే ఒక సందర్భంలో మాట్లాడటం కూడా జరిగింది. సో ఈజ్ క్లియర్లీ ఇన్వాల్వ్ ఆ ప్లానింగ్లో. మరి డెఫినెట్గా మరి అది అల్టిమేట్గా నిర్దేశించిన వ్యక్తి కూడా వెళ్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు గమ్మత్తు ఏంటంటే అప్పుడు మన మీద TV5 మీద మన ఇద్దరి మీద TV5 మీద పెట్టింది ఆ సాక్షి సంతకం పెట్టినాడు బోరగడ్డ అనిల్ గారు, అదే కదా, అది చాలా హైలైట్. సో అది అటువంటి కేసు పెట్టి మరి కనీసం బాధ కూడా వ్యక్తపరచకుండా మరి ఇవాళ మరి ఈయన ఇంత అలాగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఇలా చేయటం అన్యాయం అని చెప్పి
ఆయన బాధపడతాం. తప్పు చేసిన వాడు ఐపీఎస్ అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, సీనియర్ ఐపీఎస్ అయితే తప్పు చేస్తే వదిలేయాలా? ఎంత బ్లేటెంట్గా అతను తప్పు చేశాడు. పైగా అతను ఇందాక మీరు చెప్పినట్టు అతని కింద ఆఫీసర్స్ ఆ టాటా గున్ని వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు, మా పై వాళ్ళు చెప్పారు చేసేవాని, ఆ పైవాడు ఈయన అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, ఈయనకి ఆయన పైవాడు చెప్పాడు. సో మరి కింద వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం ఆ పైవాడు చెప్తే చేశారంటే ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈయనకి చెప్పిన పైవాడు ఎవరో తెలుసుకుని మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్పైనప్పుడు. నా పాయింట్ అదే విజయసాయి రెడ్డి ఆయన సాక్ష్యం ఆయన చెప్పేశాడు, చాలా క్లియర్ కనిపి ఇంకా చాలా ఇస్తాడేమో, అందరి బట్టలు ఇప్పేస్తాను అంటున్నాడు ట్విట్టర్లో. ఏం ఇప్పుతాడో చూడాలి. ఈ బట్టలు ఇప్పుడు ఎక్కువైపోయింది ఏపీలో. నాకు ఇది పెద్ద సమస్య, భవిష్యత్తులో ఇది ఏ విపరిణామాలకు దారి తీస్తుందో అర్థం కావట్లా. బట్టలు ఇప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఓకే, అంటే 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 అర్థం చేసుకుంటే అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పిన బట్టలు ఇప్పటం, ఆ పోలీసుల్ని అది రియల్గా బట్టలిప్పటం. సాయి రెడ్డి చెప్పింది నేను అర్థం చేసుకునేది ఏంటంటే ఆల్రెడీ ఈ పోలీసులు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా, అది పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా త్వరలో అందుతుంది, చర్యలు తీసుకుంటారంటానికి మరి మొన్నటిదాకా ఆ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఆ బట్టలు ఇప్పే భాష అలవాటు అన్నారు తప్ప ఇది ఫిజికల్ బట్టలు కాదని నేను అనుకుంటున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పేది ఫిజికల్ బట్టలు. పాయింట్ ఏంటంటే కోరిక. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ పైవాడు అని మనం అనుకుంటున్నాం కదా. లిక్కర్ స్కామ్ లోనేమో విజయసాయి రెడ్డి చెప్పాల్సినంత చెప్పారు, ఇంకా చెప్తానంటున్నాడు. మిథున్ రెడ్డిది విచారణ స్టార్ట్ అయిపోయింది. రాజకాశి రెడ్డిని కలుగులో దాక్కుని పట్టుకొచ్చారు. రాజకాశి రెడ్డి చాలా విషయాలు చెప్తాడు, చెప్పక తప్పదు. ఎందుకంటే అన్ని వాసుదేవరెడ్డి చెప్పినవి, విజయసాయి రెడ్డి చెప్పినవి, మిథున్ రెడ్డి చెప్పినవి, ఇంకెవరెవరో అన్ని చాలా ఉన్నాయి. మొత్తం అన్ని ముందు పెడితే ఏదో టైడ్ సబ్బు వాడినట్టు అవాక్ అయిపోవాల్సింది, అట్లా ఉన్నాయంట. సో అతని పరిస్థితి అది. అతను నోరు విప్పితే ఆ పైవాడే. ఇప్పుడు సీతారామాంజనేయ నోరు విప్పితే ఆ పైవాడే, విశాల గున్ని నోరు విప్పితే ఆ పైవాడే. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ దర్యాప్తులన్నీ ఆ పైవాడి దగ్గరికి వెళ్ళి తాడేపల్లి తలుపు కొట్టే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే డెఫినెట్గా ఇదే స్పీడ్లో వెళ్తే అల్టిమేట్గా అది తప్పదు కదండి. డెఫినెట్గా ఇదే స్పీడ్లో ఇన్వెస్టిగేషను మరి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారులు మరి సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడికే వెళ్తుంది. అక్కడికి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్త పడితే వీళ్ళు ఇక్కడికి అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఏంటి ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలన్నా కదా. మరి మొన్న కోర్టు పర్మిషన్ ఇచ్చింది లండన్ వెళ్ళినప్పుడు. ఆ పర్మిషన్ ఎంతకాలం ఉందో మరి ఆ డేట్స్ ప్రకారం ఇస్తారు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని. కానీ ఇప్పుడు ఈ కేసుల విచారణ అన్ని చూస్తే అవి అలాగే ఇస్తారు, అది అలాగే ఇస్తారు. ఈ కేసుల విచారణ, ఈ సాక్షులను పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, విచారణలు, కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన మీద ఏమైనా లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా, లేక కోర్టు ఆల్రెడీ కోర్టు అనుమతి లేకుండా వెళ్ళలేడు కాబట్టి ఏం కాదా? అంటే ఇప్పుడు దాకా ఆయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయినాయి ఓన్లీ సిబిఐ కేసులు, ఈడీ కేసులు. సో ఆ కోర్టులో పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. సో ఇది ఇక్కడ ఓన్లీ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉన్నాయి, ఇంక ఇది ఛార్జ్ షీట్ స్టేజ్కి వెళ్ళలేదు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఏమీ లేకుండా ఆ లుకౌట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అయినా ఆ స్థాయిలో పనిచేసిన వ్యక్తికి లుకౌట్ ఇవ్వాల్సిన అవసరం అక్కర్లేదేమో అని నేను అనుకుంటున్నాను. పట్టాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. అండ్ ఉమేష్ చంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. ఉమేష్ చంద్ర గారు, ఫస్ట్ మీతో ఈ విషయంలో జత్వానీ కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేశారు కదా. ఈ కేసు దర్యాప్తు సాగుతున్న తీరు మీద ఒపీనియన్ ఏంటి? తర్వాత నాకున్న సమాచారం ఏంటంటే ఇప్పటికీ జత్వానీకి వేధింపులు బెదిరింపులు వస్తున్నాయి స్టిల్ ఈ రోజు కూడా
ఆమెకి ఫోన్లు చేసి బెదిరియడము, ఇంకో రకంగా అతను ఎవరైతే అప్పుడు ఆమెను వేధించారో కుక్కల సంథింగ్ అతని పేరు ఏదో ఉంది, విద్యాసాగర్, వీళ్ళు ఇప్పటికీ ఆమెను భయపెడుతున్నారు, ఇప్పటికీ వేధిస్తున్నారు అనే సమాచారం నాకుంది. ఆమె భయపడుతోంది మాట్లాడడానికి కానీ రావడానికి కానీ, రైట్? సో ఏం జరుగుతోంది? ముందుగా వికే గారు, మీకు అలాగే ప్యానల్ లో ఉన్న పట్టాభి గారికి నమస్కారం అండి. వికే గారు, మనం ఇది అబ్జర్వ్ చేస్తే ఈ కేసు ప్రోగ్రెస్ ఎలా ఉందనేది మీరు నన్ను మొదటి ప్రశ్నగా అడగడం జరిగింది. 13/9/2024 నాడు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మీకు అంత తెలిసిన విషయం. ఒకసారి నేను స్మాల్ రీక్యాప్. 469/2024 అనేది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. సరే, చాలా అఫెన్సెస్ పెట్టారు, చాలా సెక్షన్స్ ఆఫ్ ది ఐపీసీ ఇన్వోక్ చేశారు. దానిలో ప్రధానమైన సెక్షన్ ఏమిటంటే, మనం ఏదైనా ఒక సెక్షన్ కొన్ని ఇన్వోక్ చేసినా ప్రధానమైన సెక్షన్ ఏంటనేది చూస్తాం. 467 అంటే ఒక వాల్యుబుల్ సెక్యూరిటీని ఫోర్జ్ చేసి దాన్ని ఒక జెన్యున్ డాక్యుమెంట్ గా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి, సో దాన్ని న్యాయస్థానాన్ని ఒప్పించి న్యాయస్థానం దగ్గర దాన్ని నిజం అని చెప్పించి, సో దాన్ని కొంతమందిని లైక్ రిమాండ్ చేయటం అనేది, దట్ ఈస్ ద ప్రైమరీ ఎలిగేషన్ అగేన్స్ట్ ఆల్ సెట్ ఆఫ్ అక్యూజ్డ్ ఇన్ ది కేస్. A1 నుంచి తర్వాత A4, A5, A6 వరకు. సో ఇందులో ప్రధానంగా పెట్టిన సెక్షన్లు కనుక అబ్జర్వ్ చేస్తే పోలీసు వారు ఎలా బేసిక్ గా మనం ఎక్కడెక్కడి నుంచి చూడాలంటే, వెంకటకృష్ణ గారు అసలు ఏ సెక్షన్లు పెట్టారు, మనం ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ యొక్క కంటెంట్ కి రెలవెంట్ గా సెక్షన్లు ఇన్వోక్ చేశారా చేయలేదా అనేది చూస్తే మనం పోలీసు వారు ఎలాగ ప్రాపర్ గా ఫంక్షన్ చేస్తున్నారా లేదా తెలుస్తుంది మనకి. సో ఇందులో ఖచ్చితంగా ఏవైతే మన సెక్షన్లు ఇన్వోక్ చేయాలో, ఏవైతే సెక్షన్లు పెట్టాలో ఎఫ్ఐఆర్ లో, ఆ సెక్షన్లు పెట్టుకుని ముందరకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దీని ఇన్వెస్టిగేషన్ ని ముందు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేసిన ఈ క్రైమ్ ని అక్కడ కంప్లైంట్ తీసుకున్నప్పటికీ తర్వాత సిఐడి వారికి ఈ కేసుని బదిలీ చేయడం జరిగింది. చేసిన తర్వాత సో సిఐడి వారు కోర్టులో న్యాయస్థానంలో వాళ్ళు వేసిన బెయిల్ అప్లికేషన్ అపోజ్ చేయడం జరిగింది. సిఐడి తరఫున మన అడ్వకేట్ జనరల్ గారే, రెస్పెక్టెడ్ అడ్వకేట్ జనరల్ గారే అపియర్ అవడం జరిగింది. సో అదంతా మనకి విదితమే. ఇప్పుడు సడన్ గా ఈ కేసులో అంటే సెప్టెంబర్ 2024లో ఇక్కడ ఒక మంచి మేజర్ డెవలప్మెంట్ చెప్పే ముందు ఈ విషయం చెప్తా. 2024లో రిజిస్టర్ అయిన కేసులో సెప్టెంబర్ 2024లో ఇప్పుడు ఏప్రిల్ 2025లో దానిలో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి ముందు జరిగిన ఒక చాలా పరిణామం ఏంటంటే, న్యాయస్థానం నాట్ రాంగ్ అండి, ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ 2024 నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇందులో అక్యూజ్డ్ గా ఉన్నారు. ఆయన బెయిల్ అప్లికేషన్ ని కోర్టు ముందు మూవ్ చేసుకోలేదు. చేసుకున్నప్పుడు మీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, మీ సిఐడి ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదని డిసెంబర్ 2024 నాడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. న్యాయస్థానం నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇట్ హ్యాస్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది కోర్ట్, హానరబుల్ హైకోర్ట్. వచ్చినప్పుడు వెంటనే దానికి రెస్పాండ్ అవుతూ రెస్పెక్టెడ్ ఏజీ గారు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, సెప్టెంబర్ లో మేము ఎఫ్ఐఆర్ కట్టాం, సబ్సిక్వెంట్లీ దీన్ని సిఐడికి మూవ్ చేస్తాం, మేము దీనిలో థరో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, లీడ్స్ ఎప్పుడైతే వస్తాయో దీనికి సంబంధించి లీడ్స్ వచ్చినప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో అరెస్టులు కూడా జరుగుతాయి. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ నాట్ అరెస్టింగ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మీకు ఖచ్చితంగా అరెస్టు సరైన సమయంలో అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు మేము ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందన్న మీరు అడిగిన ప్రశ్నకి, ఇన్వెస్టిగేషన్ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరుగుతుందని చెప్పడానికి ఇంతకన్నా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఏదో ప్రతీకార కోసం, ఏదో విండిక్టివ్ యాక్షన్ కోసం ఎవరినో అరెస్ట్ చేశారంటే మరి సెప్టెంబర్ లోనే అరెస్ట్ చేయాలి, అక్టోబర్ లోనే అరెస్ట్ చేయాలి, నవంబర్ లో అరెస్ట్ చేయాలి, డిసెంబర్ లో న్యాయస్థానం అడిగినప్పుడు అరెస్ట్ చేయాలి కదా, మరి ఏప్రిల్ వరకు ఎందుకు ఆగారు? సో ఏవో లీడ్స్ వచ్చాయి, ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అనేది వచ్చింది. సో ఇన్వాల్వ్మెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో రెగ్యులర్ ప్రొసీజర్ ఉంటుంది, మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెడతారు, రిమాండ్ మ్యాజిస్ట్రేట్ గారు విధిస్తే కస్టడీ. నా పాయింట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చాలా కీలకమైన వ్యక్తి జత్వానీ కేసులో, ఎందుకంటే విశాల్ గున్ని చెప్పిన కన్ఫెషన్ ప్రకారం మా పై అధికారి చెప్తే చేసాం సంథింగ్ ఆయన అంతా ఈయన మీద ఇచ్చాడు కదా. సో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు అంటే ఇది పిటియబుల్ సిచ్యువేషన్ అండి వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ న్యాయస్థానం ముందరకు వచ్చి నాకు ఐపీఎస్ ఆఫీసర్ గా అవడం అనేది నా జీవిత లక్ష్యం, సో నన్ను విధంగా చాలా నాకు ట్రామాకి గురవుతున్నానని ఒక ఐపీఎస్ ఆఫీసర్ బెయిల్ అప్లికేషన్ లో ఆయన న్యాయస్థానం ముందు చెప్పుకోవటం, అది ఎవరు అనేది రికార్డ్ లో కూడా ఉంది, ఇట్స్ బోన్ అవుట్ ఆఫ్ రికార్డ్, ఆయన పేరు ఇప్పుడు మీరే ప్రస్తావించారు. ఇప్పుడు నన్ను అప్పుడున్న మన క్రాంతి రాణా టాటా గారు కానీ, విశాల్ గున్ని గారు కానీ, అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ గారు మమ్మల్ని పిలిపించుకొని చెప్పారు కాబట్టి, ఆయన డైరెక్షన్స్ లో మేము వెళ్ళామని చెప్పారు కాబట్టి, కో కాన్స్పిరేటర్ గా ఖచ్చితంగా
ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి యొక్క రోల్ ఎస్టాబ్లిష్ అయినట్టే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇంకో కో అక్యూజ్డ్ అయిన వాడు ఇంకో కో అక్యూజ్డ్ గురించి చెబుతున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుంది, పోలీసు వారు కూడా పరిగణలోకి తీసుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే మిగతా వాళ్ళందరూ న్యాయస్థానంలో బెయిల్ అప్లికేషన్స్ మూవ్ చేసి ఏదో ఒక ప్రొటెక్షన్ తీసుకున్నప్పటికీ ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏ ప్రొటెక్షన్ తీసుకోలేదు. మరి ఏ ప్రొటెక్షన్ ఎందుకు తీసుకోలేదు అనేది కూడా ఒక విచిత్రమైన విషయం. సో ఈ రోజు అంటే ఆయనకి ఏ నమ్మకం ఉందో ఏం కాదులే మా వాళ్ళు ఈ స్థాయికి వచ్చి నన్ను ఎవరైనా టచ్ చేస్తారు, నన్ను ఏమి చేయరు అనుకున్నాడేమో. రైట్, అది అలా పెడితే జత్వానీని ఇంకా ఏం బేస్ చేసుకుని వీళ్ళు ఇంకా బెదిరిస్తున్నారు, ఎందుకు భయపెడుతున్నారు ఇంకా అది చెప్పండి. ఆవిడ మీద ఒక కేసు ఆల్రెడీ పెండింగ్ లో ఉంది. అది ఇంకా మనం ఏదైతే వాళ్ళు వేసిన కేసు కుక్కల విద్యాసాగర్ అప్పుడు వేసి దానిలో అరెస్ట్ చేసిన కేసు ఏదైతే ఉందో అది ఇంకా పెండింగ్ లో ఉంది. దాన్ని కూడా ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకురావాలి. సరే, ఆవిడ త్వరగా లాజికల్ కంక్లూజన్ కి వస్తే బాగుంటది, క్లోజ్ అయిపోతే బాగుంటది నా ఉద్దేశం. దానికి లీగల్ గా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా దాని ప్రొసీజర్ దాని ప్రకారంగా నడుస్తుంది. కాకపోతే ఆవిడ మీడియాలో మాట్లాడకుండా, ఆవిడ ఎక్కడా మాట్లాడకుండా కొన్ని కంటెంప్ట్ పిటిషన్లు వేయటం, ఎవరైతే అక్యూజ్డ్ 1 ఉన్నారో అంటే ఆవిడ ద్వారా నాకు తెలిసిన విషయం ఇది, ఆవిడ నాకు చెప్పిన విషయం ఇది, కంటెంప్ట్ పిటిషన్లు వేయటం. సో ఈ రోజు కూడా మన ఛానల్లో మాట్లాడాల్సిన నేను ట్రై చేశాను ఆవిడకి, ఆవిడ నాకు అదే మెసేజ్ పెట్టారు. అవునవును, మీరు ట్రై చేశారు. సో ఈ విధంగా ఆవిడ కంటెంప్ట్ పిటిషన్లు వేస్తూ ఉంటే ఆవిడ ఏం మాట్లాడుతుంది? సో పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడే అవకాశం లేదు. సో అందుకని ఆవిడ రాలేకపోతుంది. సో కాకపోతే ఖచ్చితంగా దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ ఇట్స్ వెరీ వెరీ పాజిటివ్ డెవలప్మెంట్ ఈ రోజు ఏదైతే అరెస్ట్ జరిగిందో. ఎందుకంటే వైఎస్ఏ దిస్ ఇస్ సో ఎంత పెద్ద ఆఫీసర్ అయినా నో వన్ ఈజ్ అబౌవ్ లా, యూ ఎవర్ సో హై ద లా ఈజ్ ఆల్వేస్ అబౌవ్ యూ అంటాం ఇంగ్లీష్ లో మనం. అంటే నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, నువ్వు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, న్యాయాన్ని గనక నువ్వు తప్పితే సో నీ మీద చర్యలు ఏదో ఒక రోజు తీసుకోబడతాయి అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఈ రోజు వెళ్ళిందేమో అనేది నా అభిప్రాయం. వెంకటకృష్ణ గారు. రైట్, ఉమేష్ గారు ఒక్క నిమిషం. యా, పటాబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే పటాబ్ గారు. ఇక్కడ 2 కీలకమైన డెవలప్మెంట్స్ మనం 2 days లోనే చూసాం. 2 days కాదు, ఒక రకంగా చెప్పండి వారం రోజుల నుంచి ఈ డెవలప్మెంట్ చూస్తూనే ఉన్నాం. విజయసాయి రెడ్డి వచ్చి కన్ఫెషన్ ఇవ్వడం, మళ్ళీ మిథున్ రెడ్డి అక్కడ బెయిల్ రిజెక్ట్ అవ్వడంతో ఆయన వచ్చి విచారణకు హాజరవ్వడము, కసిరెడ్డి ముందు తప్పించుకోవడానికి అది చేసి ఇది చేసి చివరికి ఎటో పోవాలనుకుని ఇక్కడ దొరికిపోయాడు, శంషాబాద్లో దొరికిపోయాడా, సరెండర్ అయ్యాడా, వాట్ ఎవర్, అదేదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది పక్కన పెడితే ఈ 2 అరెస్టులు ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? వికే గారు, 2 కూడా చాలా కీలకమైనటువంటి కేసులు. ఒకటి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మద్యం కుంభకోణం, దేశంలోనే అతిపెద్దది. అవును. రెండవది అధికారం తమ చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఎంతటి దౌర్జన్యానికి పాల్పడొచ్చో మహిళలను కూడా చూడకుండా ఏ రకంగా వీళ్ళు బరితెగించి ప్రవర్తించారో దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ జత్వానీ గారి కేసు. రెండిట్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్. ఈ 2 కేసులకి కేంద్ర బిందువు తాడేపల్లి ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి. ఆయన కనుసన్నల్లోనే రెండు ఇష్యూస్ కూడా ఈ విధంగా జరగటం జరిగింది. కాబట్టి ఎండ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆగాలి. మొన్న ఆయన ఏదో నిన్న వాళ్ళు మాట్లాడుతూ ఏదో సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నారంట, ఏదో రుజువు చేయటానికి. సృష్టించడం ఏంటి వీకే గారు? ఇప్పుడు ఆ రోజున లిక్కర్ స్కామ్ ఉందండి, ఉన్నటువంటి మద్యం పాలసీని మార్చమని మేము చెప్పామా? ఆయనే కదా మార్చింది దాన్ని. అది సాక్ష్యం సృష్టించటమా? అసలు ఈ స్కామ్ కి తెరక్కడ లేచిందంటే నూతన మద్య విధానం పేరుతో వీళ్ళు మొత్తం మద్యం వ్యాపారాన్ని మొత్తం కూడా తమ గుప్పెట్లోకి తీసుకోవటమే కదా దీనికి మూలం. ఆ మద్యం పాలసీ యొక్క సృష్టికర్త ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. అది మేము సృష్టించామా? ఉన్నటువంటి డిస్టిలరీలన్నింటినీ కూడా కబ్జా చేసి మేం చేసామా? 100 కోట్ల ఫైనాన్స్ మేము ఇప్పించామా డిస్టిలరీలకి? ఇది మేము సృష్టించామా? ఏ సాక్ష్యాలు మేము సృష్టించామండి? ఇవన్నీ కళ్ళెదురుగుండా కనపడతా ఉన్నాయి కదా. ప్రైవేట్ వారి చేతుల నుంచి మొత్తం మద్యం దుకాణాలన్నింటినీ మేము మీ చేతిలో మేము పెట్టామా? లేకపోతే మీకు మీరు అవన్నీ లాక్కుని దేశంలోనే అతిపెద్ద లిక్కర్ డాన్ కింద మీరు మారారా? మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ఏమి లేకుండా ఓన్లీ క్యాష్ అని మేము సృష్టించితే నడిచింది అది? ఏది ఎవరు సృష్టించారు వీకే గారు? వాళ్ళు ఏదో పడి ఏడుస్తా ఉన్నాడు.
లిక్కర్ ట్యాక్సులు పెంచాం, దీనివల్ల రేట్లు పెరిగాయి, అమ్మకాలు తగ్గాయి అని ఆయన అన్నారు. అంటే పెరిగిన ట్యాక్సులు ఎక్కడ పోయినాయి? అంత నగదు లావాదేవీలు అయినప్పుడు పెరిగిన ట్యాక్సులు ఎక్కడ పోయినాయి? ఎవరి జేబుల్లో పోయినాయి? కాదు సార్, ధరలు పెంచి నాసిరకం మద్యాన్ని ఆఖరికి కోవిడ్ సమయంలో అన్ని దుకాణాలు క్లోజ్ అయి ఉంటే కేవలం మద్యం షాపుల్ని తెరిచించి దాని బయట ఉపాధ్యాయుల్ని క్యూ మెయింటెనెన్స్ కో పెట్టించి కూడా మరి అమ్మాడు కదా. అవును, ధరలు పెంచి నాసిరకం మద్యం అమ్మి తన జేబులు నింపుకున్నాడు. ఇదే రాష్ట్ర ఖజానా నింపులా, తన సొంత జేబులు నింపుకున్నాడు. ఇవాళ మనీ ట్రైల్ అంతా కూడా బయటపడతా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు సృష్టించినటువంటి అంశాలు కాదు సార్, ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి పాపాలు. ఆ పాపాలు వాళ్ళు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఆయన ఆత్మగా పేరుగాంచినటువంటి వ్యక్తి వాళ్ళు ఆయనే, నేను విజిల్ బ్లోయర్ని, మొత్తం గొడ్డలొప్పదీస్తానని చెప్పి ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కళ్ళెదురుగుండానే జరిగింది కదా ఈ పాపం అంతా కూడా. కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఎవరు కూడా ఏది సృష్టించట్లేదు, ఇదంతా కూడా మీరు సృష్టించినటువంటి స్కామ్. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం, 1000 మంది ప్రాణాలని బలిగొన్నటువంటి కుంభకోణం ఇది. కాబట్టి మీరు సృష్టించినటువంటి పాపం, మీరు చేసినటువంటి పాపం, దానికి దాని యొక్క పర్యవసానాలు మీరు అనుభవించి తీరాల్సిందే. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోంచి ఆయన మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడింది, చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. ఎవరా మనిషి? ఆ మనిషి ఎందుకు భయపడుతున్నాడు? నిన్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు, మొన్న విజయసాయి రెడ్డి ఆల్మోస్ట్ ఏంటో చెప్పేశాడు, మిథున్ రెడ్డి విచారణకు హాజరవక తప్పలేదు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఏం చెప్తాడో, ఏం నోరిప్పుతాడో తెలియదు. ఇప్పుడు సీతారామాంజనేయులు నోరిప్పితే ఇంకా బొక్క పగిలిపోయే ప్రమాదం ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఆ ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అంటే ఏంటి దాని అర్థం? ఎవరా మనిషి? ఇప్పుడు ఒక మనిషి తానే అప్పుడు తన గురించి తానే చెప్పుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే తనకు తెలుసు కదా ఆ పాపాలు చేసింది ఎవరో తనకు తెలుసు. అందుకని తన గురించి తానే చెప్పుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఇవాళ అది లిక్కర్ స్కామ్ అయినా, జత్వానీ గారి కేసు అయినా సరే. ఇప్పుడు జత్వానీ గారి ఉదంతం తీసుకోండి, ఆ కేసు సందర్భంలో ఆయనలో రాజారెడ్డి ఆవహించాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఆ రాజారెడ్డికి అలవాటే కదా ఆ కడపలో ఈ రకంగా మహిళలను ఎత్తుకురావటం, మహిళల మాన ప్రాణాలతో ఆడుకోవటం, వాళ్ళ తాతకి బాగా వెన్నతో పెట్టినటువంటి విద్య కదా. కాబట్టి ఆ సమయంలో రాజారెడ్డి ఆవహించాడు. వెళ్ళి ఆంజనేయులు లాంటి ఈ పెంపుడు కుక్కలను వదిలి పాపం మహిళలను కూడా చూడకుండా వాళ్ళు తీసుకొచ్చారు. ఎన్ని పాపాలు చేశాడు సార్ నేను పిఎస్ఆర్ ఆంజనేయులు? ఎన్ని పాపాలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి? ఈ మధ్యకాలంలో ఏదో ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉంటే ఒక ఉద్యోగ సంఘ నాయకుడు చెప్తా ఉన్నాడు, కేఆర్ సూర్యనారాయణ గారు, డైరెక్ట్ గా పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్ చేసి ఆయన ఉద్యోగ సమస్యల పైన గవర్నర్ గారికి ఆ రోజున ఫిర్యాదు చేశారని చెప్పి, నువ్వు 24 గంటల్లో వచ్చి ఆ తాడేపల్లి జీతగాడి కాళ్ళ దగ్గర పడకపోతే రేపటికి నువ్వు ఉండవంట, రేపటికి నన్ను లేపేస్తాడని చెప్పి డైరెక్ట్ గా నాకే ఫోన్ చేసి బెదిరించాడని చెప్పి ఆ ఉద్యోగ సంఘ నాయకుడు ఆయన సూర్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పాపాలు ఎన్నో చేశాడు పిఎస్ఆర్ ఆంజనేయులు, చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ లాగా కాకుండా ఏదో ఫ్యాక్షనిస్ట్ దగ్గర ఉంటారు కదా, ఒక రౌడీ గ్యాంగ్ నాయకుడు లాగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని వాడుకున్నాడు. వాళ్ళు అందుకనే వాళ్ళ తప్పదు కదా. ఇప్పుడు విశాల్ గున్ని క్లియర్ గా చెప్పాడు, నన్ను పిఎస్ఆర్ ఆంజనేయులు తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి కొంపకు పిలిచి, ఇదిగో ఈ పని నువ్వు చేయాల్సిందే అని చెప్పి, లేకపోతే నీకు ట్రాన్స్ఫర్ ఉండదు, నువ్వు చేస్తేనే ఉంటుంది, నీకు మంచి పోస్టింగ్ ఉండదు అని చెప్పి డైరెక్ట్ గా నాకు చెప్పాడని చెప్పి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా దీనిలో సాక్ష్యాలు సృష్టించేది ఏముంటుందండి? కాబట్టి ఈ 2 కేసుల్లో కూడా, అది లిక్కర్ స్కామ్ అయినా జత్వానీ గారి కేసు అయినా, ఈ 2 కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి కనుసరణలో జరిగినటువంటి కేసులు. ఇవాళ ఈ 2 కూడా కీలకమైనటువంటి వ్యక్తులు, అటు రాజ్ కసిరెడ్డి గాని, కసిరెడ్డి గురించి వాళ్ళు ఆ పకోడీ పేపర్ లో రాస్తారు, పాపం అంట విచారణకు హాజరవుతానని వాలంటరీగా వస్తుంటే
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారంట. పేరు మార్చుకోమని ఎవడు చెప్పాడా? రాజేష్ కసిరెడ్డి, ఆయన పేరు రాజు కసిరెడ్డి లేదా రాజేష్ కసిరెడ్డి, ఆ పేరు మార్చుకుని గోవా నుంచి టికెట్ కొనుక్కోమని ఎవరు చెప్పారు? సిన్సియర్ గా విచారణకు హాజరయ్యేవాడు పేర్లు మార్చుకుని టికెట్లు కొనుక్కుంటారా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిపోవడానికి మళ్ళీ ఎందుకు రెడీ అయ్యాడు బయటికి రాకుండా? అట్నుంచి అటు విదేశాలకు పారిపోవడానిక? మరి అరెస్ట్ అయ్యారా? చూస్తా కూర్చుంటారా పోలీసులు? ఈ రకంగా చెన్నై నుంచి డైరెక్ట్ గన్నవరం వద్దాం అనుకున్నాడేమో. అంటే ఇంకేదో మళ్ళీ అప్పుడు ఏ పేరు పెట్టుకుంటాడు? గోవా నుంచి హైదరాబాద్ రావడానికి రాజేష్, అట్నుంచి చెన్నై వెళ్ళటానికి ఇంకొక పేరు, చెన్నై నుంచి విజయవాడ రావడానికి జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకున్నాడు ఆ పేరు, కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. కాబట్టి ఇవన్నీ కూడా సార్ వీళ్ళు పాపాలు చేశారు కాబట్టే ఇవాళ ఈ టెన్షన్ గాని, హైరానా గాని, బీపీ గాని. ఎందుకంటే ఇప్పుడు మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూశారు వికే గారు. ఆ రోజున అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడంటే దేనికి? ఆ రోజున ఎందుకంటే పాలసీ. ఇప్పుడు ఆ రోజున ఢిల్లీలో కూడా ఇంతే కదా, లిక్కర్ పాలసీని మార్చారు. ఒక రకమైనటువంటి కుంభకోణానికి పాల్పడటానికి లిక్కర్ పాలసీని మార్చారు, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. ఇవాళ దానికి 100 రెట్లు పెద్దది ఇది. అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అదే ఇంకెక్కువ ఈయనకి అలవాటే కదా, ఇంకా కేజ్రీవాల్ గారి కన్నా అలవాటు లేదు. కానీ ఒక విషయం అర్థం కావట్లేదండి, ఇది ఇంత పెద్ద స్కామ్ కదా, దేశంలోనే అతిపెద్ద స్కామ్, 1,00,000 కోట్ల రూపాయల డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ అయిన స్కీమ్ ఇది రాదా? స్కామ్. ఈ స్కామ్ గురించి లోక్సభలోనే మీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడారు. ఆ తర్వాత అమిత్ షా గారిని కలిసి డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. ఆయనే పిలిపించుకున్నాడు అని చెప్పారు. ఆ రోజున ఆయనే పిలిపించుకుని ఏంటి వివరాలు కావాలని అడిగారని చెప్పారు. అంత బాగానే ఉంది. కానీ ఇంతవరకు ఎందుకు ఈడీ ఎంటర్ అవ్వలేదు? ఈడీ ఎంటర్ అయితే కదా అసలు ఈ మనీ ట్రయల్ ఇదంతా ఎవరెవరు దీంట్లో ఉన్నారు అన్ని బయటికి రావాలంటే ఈడీ ఎంటర్ అవ్వాలి. ఎందుకు ఈడీ ఎంటర్ అవ్వడం లేదు? ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ రకంగా ఎంటర్ అయ్యిందో ఈ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో కూడా అతి త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సిట్టు విచారణతో పాటు మీరు అన్నట్టు దీనిలో 100% ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అవసరం. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఆ క్యాష్ ట్రైల్, మనీ ట్రైల్ అంతా కూడా బయటపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సిట్టు తరపు నుంచి కూడా మేము సమర్పిస్తాం కేంద్ర హోంశాఖకి. ఈడీ విచారణ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అలవాటే కదా ఈయన పైన ఆల్రెడీ ఉన్న ఈడీ కేసులో. ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, మన ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి ఇది చేస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి కుటుంబమే కక్ష పెట్టుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇది 4వసారి కదా సీఎం అవడము. కక్ష సాధించాలంటే ఎప్పుడో ఫస్ట్ టైమే సాధించేవాడు. ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తారు? అసలు నా అనుమానం జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఈ దరిద్రం పట్టుకుందని వాళ్ళకి తెలీదా? ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మొన్న విచారణ సందర్భంగా నాకేం సంబంధం, నేను ఎంపీని కదా, నేను ఓన్లీ ఒక ఎంపీని, ఒక నార్మల్ ఎంపీని అని మాట్లాడుతా ఉన్నాడు. మరి నీకేం సంబంధం లేనప్పుడు నువ్వు 2 మీటింగుల్లో దేనికి కూర్చున్నావా? వెళ్ళి హైదరాబాద్ విజయసాయి రెడ్డి పంపలో ఒకసారి, రెండోసారి తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఎందుకు కూర్చున్నావు నువ్వు? వెళ్ళి లిక్కర్ పాలసీతో నీకేం సంబంధం? నువ్వు ఒక ఎంపీ అయితే నీ కాన్స్టిట్యున్సీ సంగతి చూసుకో. ఎందుకు కూర్చున్నావు? వెళ్ళి 100 కోట్లు ఎవరికి ఇప్పించాడు విజయసాయి రెడ్డి? అదే 100 కోట్లు ఎవరు అడిగితే ఎవరికి ఇప్పించాడు విజయసాయి రెడ్డి? నీకేం సంబంధం లేకపోతే ఈ వ్యవహారాలన్నింటిలో నువ్వు ఎందుకున్నావు? కాబట్టి ఇవాళ ఏదో మా పాపం చాలా అమాయకుడు నోట్లో వేసుకుని కూర్చుంటాడు మిథున్ రెడ్డి, ఈ కబుర్లు చెప్తే అక్కడ సాక్ష్యాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి సార్. ఇవాళ బ్యాంక్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున ఎలా జరిగినాయో అవి కూడా తీశారు బయటికి. మొత్తం హైదరాబాద్ లో కదులుతున్నాయంట మూలాలన్నీ. అన్ని హైదరాబాద్ వరకు ఉన్నాయి. ఇవన్నీ చాలా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మిథున్ రెడ్డికి కింద క్యాష్ హ్యాండ్లర్స్, క్యాష్ కొరియర్స్, దానికి పెద్ద వ్యవస్థ. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకోవాలి. కలెక్షన్ సెంటర్లు కూడా 2-3 లెవెల్స్ అంట సార్. మా మండలాల దగ్గర నుంచి జిల్లా స్థాయికి ఒక కలెక్షన్ సెంటర్కి వస్తుందంట, జిల్లా స్థాయి నుంచి మళ్ళీ దానికి ఒక క్లస్టర్ అంట, క్లస్టర్ కలెక్షన్ సెంటర్ వేరంట,
మళ్ళీ 4-5 క్లస్టర్లకు ఇన్ఛార్జీలు ఉంటారంట. మళ్ళీ డబ్బంతా సగం బెంగళూరుకి, సగం అటు ఇటు. కానీ ఒకటి ఆలోచించవచ్చేమో బట్టాయి గారు, జగన్మోహన్ రెడ్డి ఈ క్లస్టర్, ఇప్పుడు మీరు చెప్పిన క్లస్టర్ నాకు వింటంటే కూడా కొంత అర్థం కావట్లేదు. దీన్ని ఆయన సొంత సామ్రాజ్యానికి, సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి, అక్రమ సంపాదనకి సెటప్ చేసాడేమో కానీ ఈ సెటప్ని ప్రజలకి వినియోగించడం కోసం ప్రభుత్వ పరంగా అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నిజమే. కాదు సార్, ఇవాళ దానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇవాళ మనం డిజిటల్ యుగంలోకి వెళ్ళిపోయాం. మొత్తం డిజిటల్ పేమెంట్స్ అక్కడ మోడీ గారు కానీ, ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళు మొత్తం డిజిటల్ ఎకానమీ అయిపోయింది. ఇవాళ క్యాష్ హ్యాండ్లింగ్ కి పెద్ద అవకాశం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అదే కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ క్యాష్ అని ఎందుకు లిక్కర్ షాపుల్లో మిగతా ఏ పేమెంట్లు తీసుకోలేదంటే ఇవాళ మొత్తం డిజిటల్ ఎకానమీ అయిపోయింది. ఒకసారి మనం కార్డు కానీ, ఫోన్ పే కానీ ఏ స్వైప్ చేసినా దాన్ని అటు ఇటు ఈజీగా మార్చడం కష్టం. కాబట్టి క్యాష్ తీసుకుని దాన్ని రకరకాల సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీల ద్వారా దాని మనీ లాండరింగ్ కు పాల్పడి విదేశాలకు తరలించి ఇవన్నీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క విచారణ అవసరం జరుగుతుంది. ఢిల్లీలో మేము కోరాము, ఇంకా కూడా అన్ని కూడా కేంద్ర హోంశాఖకి సమర్పించి గతంలో ఉన్న ఏడీ కేసులకు అదనంగా దీనిపైన కూడా ఈడీ విచారణని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటాడు. రైట్ పట్టాభి గారు, ఒక్క నిమిషం. ఉమేష్ గారు, నిజానికి టైం అయిపోయింది కానీ ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందాక రాజు గారిని అడిగాను కానీ మీరు అడ్వకేట్, మీరు సరిగ్గా చెప్తారని అడుగుతున్నాను. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కీలకమైన వ్యక్తులు అరెస్ట్ అయిపోయారు, విచారణ జరుగుతుంది, మిగతా వాళ్ళ మీద విచారణ జరుగుతోంది. అల్టిమేట్గా అది ఎక్కడికి వెళ్తుందో ఊహించవచ్చు, జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో కూడా జత్వానీ కేసులో కూడా ఎవరు చెప్పారు అంటే సీతారామాంజలి నాకు జగన్ చెప్పారు, అప్పుడు సీఎంఓ చెప్పింది అంటే అది అటే తగులుతుంది కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఊరు దాటకుండా, దేశం దాటకుండా ఇప్పుడున్న ఇది సరిపోతుంది. ఎందుకంటే ఆయన నెల అంటే కోర్టు పర్మిషన్తో వెళ్ళాలి. అలా కాకుండా దీనికి ఏమైనా అడిషనల్ గా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుందా? లుకౌట్ నోటీస్ సర్క్యులర్ ఇందా మీరు చెప్పిన దానిలో 2 పాయింట్స్ నేను ఆల్రెడీ రాసుకున్నాను వెంకటకృష్ణ గారు, నెక్స్ట్ రౌండ్ లో చెప్దామని చెప్పాను. ఓకే, ఒకటి పీటీ వారెంట్ కి సంబంధించి అడిగారు మీరు, సీతారామాంజలి గారి కేసులో పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుందా అని. రెండు లుకౌట్ సర్క్యులర్ గురించి అడిగారు. అవును, సో లుకౌట్ సర్క్యులర్ గురించి చెప్పి తర్వాత పీటీ వారెంట్ గురించి టైం తక్కువ, స్పీడ్ గా ప్లీజ్. లుకౌట్ సర్క్యులర్ వెంకటకృష్ణ గారు, ఏదైనా ఎఫ్ఐఆర్ మన మీద పెండింగ్ ఉన్నప్పుడు, ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యశ్ బొద్దులూరి అని మన టీడీపీ సో లుకౌట్ సర్క్యులర్ ఎఫ్ఐఆర్ పెండింగ్ లో ఉన్నప్పుడు లుకౌట్ సర్క్యులర్ ఇచ్చారు. దాని తర్వాత మనం హైకోర్టులో ఛాలెంజ్ చేసాం, దాన్ని సాటిస్ఫైడ్ చేయించాం. సో లుకౌట్ సర్క్యులర్ అనేది ఎఫ్ఐఆర్ పెండింగ్ లో ఉన్నప్పుడు లేదా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు దానిలో అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి దేశం వదిలి వెళ్ళిపోతారేమో అనుకున్నప్పుడు, అంటే దాన్ని ఫ్లైట్ రిస్క్ అంటాం అనమాట మన ఇంగ్లీష్ టర్మ్స్ లో. ఫ్లైట్ రిస్క్ ఏమో అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేయొచ్చు. లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తే ఎవరైతే ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఉంటారో వాళ్ళ ఆయన దేశం ఎవరైతే ఏ వ్యక్తికి అగేన్స్ట్ గా ఎల్ఓసి ఇస్తారో ఆ దేశం వదిలి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఇమీడియట్ గా ఏ పోలీస్ అయితే ఎల్ఓసిని ఇష్యూ చేశారో కమిషనరేట్, ఆ కమిషనరేట్ కి సంబంధించిన పర్టికులర్ పోలీస్ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. వెంకటకృష్ణ గారు, ఐదర్ కంట్రీ వదిలి వెళ్ళాలనుకున్నా సరే లేదా వేరే కంట్రీ నుంచి డైరెక్ట్ గా మన కంట్రీలోకి వచ్చినా సరే ఎల్ఓసి అనేది అప్లై అవుతుంది. ఎఫ్ఐఆర్ స్టేట్ కూడా ఎల్ఓసిని ఇవ్వచ్చు. రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ కోర్టులో ఉంటది అనుకుంటా కదా, పాస్పోర్ట్ కోర్టులో. అందుకే అడిగాను నేను. పాస్పోర్ట్ కోర్ట్ లో ఉన్నప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకునే రావాలి. అది కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఎల్ఓసి మనం ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎల్ఓసి ఇష్యూ చేయొచ్చా, ఒక అగేన్స్ట్ ఒక వ్యక్తి ఏమన్నా కంట్రీ వదిలి వెళ్తారు అనుకున్నప్పుడు ఎల్ఓసి సపరేట్ గా కూడా ఇష్యూ చేయొచ్చు. చేసి ఆయన కోర్టుకి వెళ్ళి అడగడానికి మళ్ళీ ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్ అవసరం అవుతుంది, వాటికి ట్రయల్ కి అవసరం అవుతుంది. ట్రయల్ లో ఉన్నప్పుడు చదివి మీరు పాస్పోర్ట్ ఇచ్చినా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో కావాలన్నప్పుడు రెండు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. ఎల్ఓసి ఖచ్చితంగా ఇష్యూ చేయొచ్చు ఈ కేసులో. ఎందుకంటే అక్కడ కోర్టు నుంచి మీరు ఆ పర్టికులర్ కేసులో పాస్పోర్ట్ డిపాజిట్ చేయమని పాస్పోర్ట్ తీసుకొచ్చినా ఈ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి నాకు ఈ కేసు వదిలి వెళ్ళిపోవడానికి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేము అనుకున్నప్పుడు ఎల్ఓసి ఇష్యూ చేసి ఈ కేసులో మళ్ళీ పోలీసు వారు తీసుకొచ్చి ఖచ్చితంగా. అంటే ఒకసారి రిమాండ్ జరిగిన తర్వాత దీనిలో బెయిల్ వస్తున్న సమయంలో మామూలుగా పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి వేరే కేసులో తీసుకునే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు, తీసుకోవచ్చు. పోలీస్ కి లీగల్లీ దట్ అథారిటీ ఇస్ ఆల్సో దేర్ ఎగ్జిస్ట్. అందుకే ఇప్పుడు మనం వేరే కేసులు పోసాని కృష్ణమురళి ఆయన కేసులో చూసినా, లేదా ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఆయన కేసులో చూసినా, ఎవరి కేసులో చూసినా పీటీ వారెంట్ లో 1 by 1 ఆఫ్టర్ ది అదర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కాబట్టి డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నవి ఖచ్చితంగా ఇందులో కూడా పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయకపోవడానికి అవకాశం లేదు. చేస్తారా లేదా? రైట్ ఉమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ